హలో మై డియర్ ఫ్యామ్, దిస్ ఇస్ లక్కీ అండ్ యూర్ వాచింగ్ మీ ఆన్ క్లాసిక్ షూటర్. ఈరోజు మన వీడియోలో ఒక కొత్త ఫోన్ని అన్బాక్స్ చేయబోతున్నాం. ఆ ఫోన్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అండ్ టైటిల్లో చూసారు. సో ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతున్న ఫోన్ వచ్చేసి ఒప్పో రెనో 15 5G మొబైల్. అండ్ ఈ వీడియోని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్లో అన్బాక్సింగ్ గురించి, సెకండ్ పార్ట్లో టెక్నికల్ స్పెక్స్ గురించి, అండ్ లాస్ట్ పార్ట్లో కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఒప్పో రెనో బాక్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం తీసుకున్న వేరియంట్ వచ్చేసి 12GB ర్యామ్ 256GB వేరియంట్. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ఇలా ఒక చిన్న కవర్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కవర్ని ఒకసారి బయటకు తీసి చూద్దాం అందులో ఏమున్నాయి. సో ఈ కవర్ ఓపెన్ చేస్తే మనకి లోపల ఒక క్విక్ స్టార్ట్ గైడ్ అలాగే ఒక కేస్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ క్విక్ స్టార్ట్ గైడ్ని పక్కన పెట్టి కేస్ ఎలా ఉందో చూద్దాం. సో గైస్, మనకి బాక్స్లో ప్రొవైడ్ చేసిన కేస్ వచ్చేసి క్లియర్ కేస్ అన్నమాట. సో దీని క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. సో గైస్, మనం చూస్తే ఒప్పో రెనో 15 ఫోన్ వచ్చేసి ఇట్లా ఒక పేపర్ ర్యాప్లో వస్తుందన్నమాట. అలాగే పేపర్ ర్యాప్ని చూసుకుంటే మేక్ యువర్ మూమెంట్స్ అని మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఫోన్ని బయటకు తీద్దాం. ఈ పేపర్ ర్యాప్ మీద ఉన్న ఈ స్టిక్కర్ని ఇలా పీల్ ఆఫ్ చేస్తే మనకి ఫోన్ బయటకు వస్తుందన్నమాట. సో ఈ పేపర్ని పక్కన పెట్టి ఫోన్ చూద్దాం. సో గైస్, మనం తీసుకున్న ఒప్పో రెనో 15 ఫోన్ వచ్చేసి ఇది గ్లేషియర్ వైట్ కలర్లో. సో ఇప్పుడు ఫోన్ని పక్కన పెట్టి మిగతా బాక్స్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనకి ఇక్కడ ఉన్న ఈ పేపర్ని కూడా పక్కన పెడితే మనకి ఇందులో ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో ప్రొవైడ్ చేసిన కేబుల్ వచ్చేసి మనకి టైప్ ఏ టు టైప్ సి కేబుల్. అలాగే ఛార్జర్ చూసుకుంటే మనకి 80 వాట్స్ సూపర్ బుక్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఒక 1 అవర్ లోపు ఫోన్ని ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ సిమ్ ఎజెక్టింగ్ టూల్ కూడా ఉందన్నమాట. సో ఈ బాక్స్ కంటెంట్స్ అన్నిటినీ కూడా మనం పక్కన పెట్టి మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. సో గైస్, మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మొబైల్ ఫోన్ వచ్చేసి 3D గ్లాస్తో వస్తుందన్నమాట. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయితే ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే చుట్టూ ఉన్న ఫ్రేమ్ వచ్చేసి ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్. రైట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ బటన్ అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. టాప్ సైడ్ చూసుకుంటే మనకి సెకండరీ మైక్ అలాగే ఐఆర్ బ్లాస్టర్తో వస్తుందన్నమాట విత్ యాంటెనా బ్యాండ్స్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఎట్లాంటి బటన్స్ లేవు. డౌన్ సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ట్రే, ప్రైమరీ మైక్, టైప్ సి పోర్ట్ అలాగే స్పీకర్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఫోన్ని స్విచ్ ఆన్ చేసి చూద్దాం. సో చూసుకుంటే మనకి ఒప్పో ఫోన్ వచ్చేసి కలర్ వాయిస్తో వస్తుందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ నేను సెటప్ని కంప్లీట్ చేసేసాను. ఒక్కసారి మెనూ ఓపెన్ చేసి చూద్దాం. మనకు చూసుకుంటే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ చాలా ఉంటాయి, బ్లోట్వేర్ కూడా చాలా ఉంటుంది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ గురించి చూద్దాం. సో సెట్టింగ్స్కి వెళ్ళి అబౌట్ డివైస్ కొడితే మనకి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ కలర్ ఓఎస్ వచ్చేసి 16.0.5 వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే 256GBలో 33GB ఆల్రెడీ యూజ్ అయింది. ఎందుకంటే నేను ఆల్రెడీ కెమెరాని యూజ్ చేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసాను అనమాట. అందుకని కొంత స్టోరేజ్ ఆక్యుపై అయిందనమాట. మనకి ఇక్కడ మిగిలిన ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒప్పో రెనో 15కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసాం. నెక్స్ట్ పార్ట్లో టెక్నికల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకుంటే స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. విల్ గో 1 by 1. బ్యాటరీ సైజ్ వచ్చేసి 6500 mAh బ్యాటరీ. ఇందులో యూస్ చేసిన చిప్ సెట్ వచ్చేసి
మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్. ఇది 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. డిస్ప్లే టైప్ అండ్ సైజ్ వచ్చేసి 6.59 ఇంచ్ AMOLED డిస్ప్లే. మనకి ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే చూసుకోవచ్చు మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. అలాగే మనం వీడియో రికార్డింగ్కి వచ్చేస్తే మనకి ఇందులో 4Kలో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆ రెజల్యూషన్స్ అండ్ ఫ్రేమ్ రేట్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఫ్రంట్ కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ప్రొవైడ్ చేసిన 6500 mAh బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మనకి బాక్స్లో 80W సూపర్ బుక్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఫాస్ట్ ఛార్జ్ చేయొచ్చు అనమాట. మనకి ఛార్జింగ్ టైం వచ్చేసి అరౌండ్ 1 hour నుంచి 1 hour 10 minutes వరకు పడుతుంది. అలాగే డిశ్చార్జ్ వచ్చేసి అరౌండ్ 1 కంప్లీట్ డే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఓపో రెనోకి సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ముందు మనం కెమెరా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మనం కెమెరా యాప్ ఓపెన్ చేస్తే మీరు ఇంటర్ఫేస్ చూడొచ్చు. మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వీడియో ఆప్షన్, అలాగే ప్రొఫెషనల్ మోడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే మనం రైట్ సైడ్ చూసుకుంటే మనకి పోర్ట్రేట్, ఫోటో అండ్ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి మోర్లోకి వెళ్దాం. ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మనకి ఫస్ట్ వచ్చేసి నైట్ ఆప్షన్. ఇది మనం సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ తీస్తే మనం నైట్ టైం మంచి ఫొటోస్ తీయచ్చు అనమాట. సో మనం బ్యాక్ వచ్చి సెకండ్ ఆప్షన్ చూస్తే హై రెస్ మోడ్. ఇది సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ తీస్తే మనకి హై క్వాలిటీలో పిక్చర్స్ వస్తాయి. ఇందులో మనకి 2 ఫోకల్ లెన్స్ మాత్రమే ఉంటాయి, 1x and 3.5. అలాగే థర్డ్ ఆప్షన్ చూసుకుంటే మనకి పానో. ఇది మీ అందరికి తెలిసిందే ఇది. అలాగే ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే ఫిల్మ్ స్టైల్. ఇది మనం వీడియో రికార్డ్ చేయడానికి ఫిల్మ్ స్టైల్లో యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి దీని ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా రాదా సెట్టింగ్స్ అన్నీ కూడా మనం మాన్యువల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. దట్ ఇంక్లూడ్స్ ISO, షటర్ స్పీడ్ అండ్ ఎక్స్పోజర్ వాల్యూ. మనకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎక్స్పోజర్ వాల్యూని 0 నుంచి +3 or -3 స్టాప్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫోకస్ని కూడా మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకుంటే ఫోనే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేస్తుంది. అలాగే వైట్ బ్యాలెన్స్ చూసుకుంటే మనకి 2000 కెల్విన్స్ నుంచి 8000 కెల్విన్స్ వరకు ఉందన్నమాట వైట్ బ్యాలెన్స్. మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఫ్లాష్ మోడ్, అల్ట్రా స్టడీ మోడ్ అండ్ మనకి గ్రిడ్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో దట్ మనం వీడియోని క్లియర్గా తీసుకోవచ్చు. ఇంకొన్ని ఆప్షన్స్ చూస్తే మనకి ఇక్కడ స్లోమో ఆప్షన్ ఉంది. ఇక్కడ రెజల్యూషన్స్ చూస్తే మనకి HD ఆప్షన్ 720p. మనం 120 ఫ్రేమ్స్ అండ్ 240 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసుకోవచ్చు. అదే ఫుల్ HDలో చూస్తే 120 ఫ్రేమ్స్లోనే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ చూస్తే టైం ల్యాబ్స్. మనకి ఇక్కడ చూపిస్తున్న ఫోకల్ లెన్స్లో మనం షూట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే అండర్ వాటర్. ఈ అండర్ వాటర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఓన్లీ 3 బటన్సే పనిచేస్తాయి. సో అవేంటి అని అంటే వాల్యూమ్ బటన్. మనం వాల్యూమ్ అప్ బటన్ సెలెక్ట్ చేస్తే మనం ఫోటో తీయచ్చు. అలాగే వాల్యూమ్ డౌన్ బటన్ సెలెక్ట్ చేస్తే మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. అదే ఇంకొకసారి డౌన్ బటన్ ప్రెస్ చేస్తే మనం వీడియో రికార్డ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం కంప్లీట్గా బయటికి రావాలంటే మనం పవర్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి 3 seconds. పట్టుకున్న తర్వాత వాటర్ అంతటిని కూడా ఎడ్జెక్ట్ చేసి మనకి బయటకు వచ్చేస్తుంది ఆ మోడ్ నుంచి. ఇంకొకటి చూసుకుంటే స్టిక్కర్ ఆప్షన్స్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్ ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. మనం ఫొటోస్ తీసుకునేటప్పుడు ఈ స్టిక్కర్స్ని యూజ్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి, అప్పుడే మనకి యాక్సెస్ ఉంటుందన్నమాట యూజ్ చేయడానికి. ఇంకొన్ని ఆప్షన్స్ చూస్తే మనకి టెక్స్ట్ స్కానర్, అలాగే డాక్యుమెంట్ స్కానర్ ఉంది. సో ఇందులో మనకి వచ్చేసి చూసుకుంటే ఫోకల్ లెన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. 28mm, 35mm, అలాగే 50mm, 3.5x వచ్చేసి మనకి 85mm. అదే 7xకి వెళ్తే 170mmకి వెళ్తుంది అనమాట. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ
కొన్ని రీటచ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఈ రీటచ్ ఆప్షన్స్ అన్నీ కూడా మనం మాన్యువల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే మనకి స్కిన్ టెక్స్చర్ కానీ, స్కిన్ టోన్ కానీ, అలాగే చీక్స్ సైజ్ కానీ, హెడ్ సైజ్ కానీ, అలాగే ఐస్ కానీ, అలాగే ఫేస్ విడ్త్ కానీ, అలాగే ఫేస్ లెంత్ కానీ, హెయిర్ లెంత్ కానీ, ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ వద్దనుకుంటే ఒరిజినల్కి వెళ్ళిపోతే నార్మల్గా వచ్చేస్తుంది. పైన చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇందులో మనకి నియాన్ అని, కోల్డ్ ఫ్లాష్ అని, వార్మ్ ఫ్లాష్ అని, ఫ్రెష్, వింటేజ్, క్లియర్, వివిడ్, షైన్, సెరెనిటీ, న్యాచురల్, ఫుడ్, కూల్, వార్మ్, వైబ్రెంట్, ఫేడెడ్, బ్లాక్ అండ్ వైట్ అండ్ మోనోక్రోమ్స్లో ఉంటాయి. వద్దనుకుంటే మనకి పక్కనే ఒరిజినల్ ఉంటుంది, అందులోకి వెళ్ళిపోతే న్యాచురల్ లుకింగ్కి వచ్చేస్తుంది అనమాట. అలాగే దానిపైన చూసుకుంటే డిఫరెంట్ స్టైల్స్లో ఫొటోస్ తీసుకోవచ్చు. మనకి మిస్టీలో కానీ, గ్లోయింగ్లో కానీ, అలాగే డ్రీమీ ఫొటోస్ కానీ తీసుకోవచ్చు అనమాట. ఆ ఆప్షన్ ఉంటుంది. మనం బ్యాక్ వచ్చేస్తే టాప్ సైడ్ చూద్దాం. ఇప్పుడు మనకి టాప్ లెఫ్ట్ కార్నర్లో మనకి ఫ్లాష్ మోడ్ ఉంటుంది, ఆఫ్, ఆన్, ఆటో. అలాగే సెకండ్ ఆప్షన్ చూసుకుంటే మనకి ఎక్స్పోజర్ వాల్యూ. ఇక్కడ మనం ఎక్స్పోజర్ వాల్యూని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇందులో రైట్ సైడ్ 2 స్టాప్స్, లెఫ్ట్ సైడ్ 2 స్టాప్స్ ఉంటాయి. సెంటర్లో చూసుకుంటే మనకి మోషన్ ఫోటో ఆఫ్ అండ్ ఆన్, విచ్ ఇస్ లైవ్ ఫోటో. మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్లో మీరు చూస్తూనే ఉంటారు. అదే దాని పక్కన చూసుకుంటే మనకి గూగుల్ లెన్స్ ఉంటుంది. అక్కడ మనం సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ గూగుల్ లెన్స్లోకి వెళ్ళిపోతుంది. పక్కన చూసుకుంటే మనకి మెన్యూ బటన్ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి పైన ఆస్పెక్ట్ రేషియోస్ ఉంటాయి. 1:1, 4:3, 16:9, వైడ్ స్క్రీన్, ఫుల్. మనం జనరల్గా తీసే ఫొటోస్ అన్నీ కూడా 4:3లో ఉంటాయి. నేను అందుకే 4:3 పెట్టా. ఇక్కడ చూసుకుంటే టైమర్ ఆప్షన్ ఉంది, 3 seconds అండ్ 10 seconds. ఇక్కడ చూస్తే ఆటో హెచ్డిఆర్ ఆప్షన్ ఉంది. ఈ ఇంటర్వెల్ షూటింగ్ అనేది నేను ఇంకా చూడలేదు, సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తా. అది దాని పక్కన చూసుకుంటే సెట్టింగ్స్ అన్నీ కూడా మన కెమెరా సంబంధించి అన్నీ ఇక్కడే ఉంటాయి. మనకి ఏది కావాలన్నా ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫోటోకి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు మనం వీడియో సెట్టింగ్స్ చూద్దాం. వీడియో సెట్టింగ్స్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ యాడ్ అయినాయి అనమాట. ఇక అదేంటంటే హెచ్డిఆర్ వీడియో. మనం వీడియోస్ అన్నీ కూడా హెచ్డిఆర్లో తీసుకోవచ్చు. దాని పక్కన చూస్తే అల్ట్రా స్టడీ మోడ్. అలాగే మన రిజల్యూషన్స్ చూసుకుంటే 720లో మనకి 30 ఫ్రేమ్స్లో షూట్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ హెచ్డీలో 30 and 60 ఫ్రేమ్స్లో షూట్ చేసుకోవచ్చు. 4Kలో అయినా సరే 30 and 60 ఫ్రేమ్స్లో షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అపర్చర్ కంట్రోల్ బటన్ ఉంటుంది. ఇది మనకు ఓన్లీ ఫుల్ హెచ్డీ 30 fpsలోనే షూట్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఒక బ్లరీ ఎఫెక్ట్ అనేది మనం తీసుకురావచ్చు అనమాట ఫుటేజ్కి. అదే వీడియో పక్కన చూసుకుంటే మనకి ప్రొఫెషనల్ మోడ్ ఉంటుంది. ఇందులో ఏంటి అని అంటే మనం సెట్టింగ్స్ అన్నీ కూడా మాన్యువల్గా కంట్రోల్ చేసి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. మనకి ఇక్కడ ISO, షటర్ స్పీడ్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఫోకల్ లెన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే 0.6 వచ్చేసి మనకి 15mm, 1x వచ్చేసి 26mm, అలాగే 2x వచ్చేసి 50, 3.5 వచ్చేసి 85, 7 వచ్చేసి మనకి 170mmలో ఉంటుంది. షటర్ స్పీడ్ కానీ, ISO కానీ అన్నీ కూడా మనం మాన్యువల్గా కంట్రోల్ చేయొచ్చు. ఫోకస్ అండ్ వైట్ బ్యాలెన్స్ కూడా. ఒకవేళ మాన్యువల్గా కంట్రోల్ చేయలేకపోతే మనం ఆటోమేటిక్లో పెట్టేసి కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. మీకు ఇప్పుడు చూపిస్తున్న ఫొటోస్ అన్నీ కూడా ఆటో హెచ్డిఆర్లోనే ఫొటోస్ షూట్ చేయడం జరిగిందనమాట. ఏవి కూడా ఎడిట్ చేసినవి కావు, అన్నీ ఒరిజినల్ ఫొటోసే. మీరు ఇందులో డిఫరెంట్ టైప్స్లో చూడొచ్చు. నైట్ ఫోటోగ్రఫీ కానీ డిఫరెంట్ స్టైల్స్లో చూడొచ్చు అనమాట. అన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి సెల్ఫీ అన్నమాట. సెల్ఫీ మోడ్, ఫ్రంట్ కెమెరా యూస్ చేసి. సో ఇందులో ఏంటి అని అంటే మనం ఫోటో తీసేటప్పుడు ఫ్రేమ్ చేసి ఫోటో తీసాక ఫస్ట్ బాగానే ఉంటుంది. కొంత టైం తీసుకొని అది ఇంకొంచెం మంచిగా ఎన్హాన్స్ చేసి AI యూస్ చేసుకొని ఫొటోస్ని మనకి ఇస్తుందన్నమాట. అలాగే ఫ్రంట్ కెమెరాలో మనకి కొన్ని ఫిల్టర్స్ని ప్రొవైడ్ చేశారు. మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్
ఫిల్టర్స్. వద్దనుకుంటే మనకి పక్కనే ఒరిజినల్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూడబోయే వీడియోస్ అన్నీ కూడా మెయిన్ కెమెరా 1xలో షూట్ చేసినాం అనమాట. ప్లీజ్ డూ ఎంజాయ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఎవరైతే మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రీవియస్ వీడియోస్ని కూడా చెక్అవుట్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మీ డౌట్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్లో వచ్చిన థర్డ్ వీడియో ఏదైతే ఉందో ద పర్ఫెక్ట్ ట్రయో, దాని కంటిన్యూషన్ వీడియో మనకి ఇంకొక 1 వీక్లో పోస్ట్ చేస్తా. ఆ వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే, అలాగే మీ ఇకపైన వచ్చే ఫోటోగ్రఫీ రిలేటెడ్ వీడియోస్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ యూట్యూబ్ మన ఛానల్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. అలాగే మన క్లాసిక్ షూటర్ ఫ్యామిలీని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ లక్కీ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ క్లాసిక్ షూటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.